హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట బనానా బటర్ మిల్క్, గ్రేప్స్ బటర్ మిల్క్. మనం బరువు తగ్గాలి అనుకున్నప్పుడు ఫ్రూట్స్ తింటూ ఉంటాము, అలాగే మజ్జిగ తాగుతూ ఉంటాము. ఏవైనా సరే మనకి రొటీన్గా తినాలి అంటే కష్టం అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు ఇలా ఫ్రూట్స్ తినబుద్ధి కానప్పుడు, లేదా విడిగా మజ్జిగ తాగబుద్ధి కానప్పుడు నేనైతే వీటితో ఇలా బటర్ మిల్క్ చేసుకొని తాగుతూ ఉంటాను. నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను. మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. తాగటానికి టేస్టీగానే ఉంటుంది, అలాగే హెల్తీగా కూడా ఉంటుంది. ఇంక ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మనం చేసుకుంటున్నది గ్రేప్స్ బటర్ మిల్క్, అలాగే బనానా బటర్ మిల్క్. కాబట్టి వీటికి కావాల్సినవి పెరుగు, గ్రేప్స్, అరటిపండు. నేను ఒక్కొక్క గ్లాసుకి సరిపడా చేస్తున్నాను. మనం ఇంట్లో మిక్సీ జారు జ్యూస్ పట్టుకునేది ఉంటుంది కదా, అందులో గ్రేప్స్ వేసేసుకోండి. ఒక 20 గ్రేప్స్ వరకు నేను వేసుకున్నాను. ఇందులో 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు వేసిన తర్వాత వాటర్ వేయొద్దు. ఈ గ్రేప్స్ పెరుగు బాగా మిక్స్ అయ్యే వరకు మిక్సీ పట్టుకున్న తర్వాత వాటర్ విడిగా వేసి కలుపుకోండి. మనం ముందే వాటర్ కూడా వేసి మిక్సీ పట్టుకుంటే కనుక మనకి ఇరిగిపోయినట్టు ఉంటుంది బటర్ మిల్క్. అందుకే చెప్తున్నాను, ఇలా స్మూత్గా అవుతుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు ఇందులో మీకు ఎన్ని వాటర్ కావాలంటే అన్ని వాటర్ వేసుకొని ఈ మిక్సీ జార్ కంటిందంతా కూడా శుభ్రంగా ఈ వాటర్లో కలిసేటట్టు అనుకొని ఇందులో వేసేసుకొని ఒక్కసారి స్పూన్తో కలిపేసుకోండి. చక్కగా కలిసిపోతుంది మనకి. ఇలా అయితే బాగుంటుందన్నమాట బటర్ మిల్క్ అనేది. ఇంక ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం బనానా బటర్ మిల్క్ కూడా చేసేసుకుందాం. ఇందులో కూడా 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోవాలి. అలాగే ఒక బాగా పండిన అరటిపండు తీసుకోండి. అరటిపండు పచ్చిగా ఉంటే మాత్రం బటర్ మిల్క్ అనేది అంత బాగుండదు, పండు ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ అరటిపండు కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసేసుకొని ఇది కూడా అంతే, వాటర్ వేయకుండా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో వాటర్ వేసినా కూడా ఇరిగిపోయినట్టు అయిపోతుంది మనకి, అందుకని వాటర్ తర్వాత వేసి కలుపుకోండి. ఇంక ఇప్పుడు ఇందులో కూడా అంతే, మీకు ఈ బటర్ మిల్క్ అనేది ఎంత పలచగా కావాలనుకుంటే అంత పలచగా వాటర్ వేసి కలిపేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలిసే వరకు కలిపేసుకోండి. ఇంక ఇప్పుడు ఇందులోకి మనకు కొంచెం స్వీట్ కావాలి కదా, దానికోసం మనం డైటింగ్ చేసేటప్పుడు అంటే ఖచ్చితంగా తేనె తీసుకోవాలి. మీరు డైటింగ్కి ఏం కాదు, విడిగా అయినా చేసుకొని తాగొచ్చు. ఇవి అలా చేసుకుంటున్నాము అనుకున్నప్పుడు మీరు అరటిపండు కానీ గ్రేప్స్ కానీ వేసినప్పుడే మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్లు పంచదార కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఈ బటర్ మిల్క్ మనం ఏ గ్లాస్లో అయితే సర్వ్ చేసుకుంటున్నామో ఆ గ్లాస్లో ముందు ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున తేనె వేసేసుకొని ఇంకా బటర్ మిల్క్ వేసేసుకోవటమే. పైన మళ్ళీ 1 టేబుల్ స్పూన్ తేనె వేసుకోండి. చాలా బాగుంటుంది. చాలాసేపు ఆకలి కూడా వేయదు ఇలా చేసుకొని తాగితే. ఇది ఈ కాలమే చేసుకొని తాగాలి, ఆ కాలమే చేసుకొని తాగాలనేది లేదు, ఏ కాలమైనా చేసుకోవచ్చు. మనకు మజ్జిగ అనేది ఎప్పుడైనా చలవే కదా. అలాగే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు చేసుకొని తాగాలనే లేదు, ఎవరైనా చేసుకొని తాగొచ్చు. అందరికీ ఆరోగ్యకరమైనదే. అంతే, ఎంతో టేస్టీగా బనానా బటర్ మిల్క్, గ్రేప్స్ బటర్ మిల్క్ రెడీ అయిపోయింది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందంతా కమెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.